ఈరోజు విశ్లేషణకు స్వాగతం. మన ముందు ఒక ఆసక్తికరమైన ఆధారముంది. ఇది జీ అక్షరంతో మొదలయ్యే కొన్ని ఆంగ్ల పదాల జాబితా. చూడటానికి ఇది మామూలు వొకాబులరీ లిస్ట్లాగే కనిపిస్తుంది. అవును. అయితే పదాలను కేవలం బట్టి పట్టడం వల్ల ఏం లాభం కదా, అవి మన సొంతం కావు. ఈరోజు మనం ఈ పదాలను, వాటి వెనుకున్న కథలు, అవి కలిగించే చిత్రాలు, ఆ తేడాలు, వీటన్నిటి ఆధారంగా విశ్లేషిద్దాం. బావుంది. ఎక్కడ మొదలు పెడదాం? మొదట భావోద్వేగాలను, ప్రతిస్పందనలను రేకెత్తించే కొన్ని పదాలతో మొదలు పెడదాం. సరే, అయితే మొదటి పదం గ్లూమీ. దీని అర్థం చీకటిగా లేదా విచారంగా నిచ్చారు. ఉదాహరణ, ద వెదర్ టర్న్డ్ గ్లూమీ బై ఈవినింగ్. వాతావరణం గురించి చెబుతున్నారు. అవును, కాని ఈ పదం వినగానే నాకేదో మూడు బాగోలేనట్లు అనిపిస్తోంది. ఖచ్చితంగా. ఇక్కడే ఈ పదం యొక్క ప్రత్యేకత ఉంది. ఇది ఒకేసారి మన చుట్టూ ఉన్న బాహ్య ప్రపంచాన్ని, అంటే వాతావరణాన్ని, ఆ, అలాగే మన లోపలి మానసిక ప్రపంచాన్ని, అంటే మన మూడ్ని వర్ణించగలదు. ఒకే పదం ఈ రెండు ప్రపంచాలను కలిపే ఒక వంతెనలా పనిచేస్తుందన్నమాట. అంటే గ్లూమీ వెదర్ మనల్ని గ్లూమీ మూడ్లోకి నెట్టగలదు అంటారు. అవును, ఆ రెండిటి మధ్య ఉన్న సంబంధాన్ని ఈ ఒక్క పదం పట్టుకుంటుంది. దానికి పూర్తి వ్యతిరేక దిశలో ఉన్న పదం ఇక్కడుంది, గస్టో. అర్థం గొప్ప ఆనందం లేదా ఉత్సాహం. ఉదాహరణకు, దే సెలిబ్రేటెడ్ ది ఫెస్టివల్ విత్ గస్టో. అవును. ఈ పదం వింటుంటేనే ఒక రకమైన శక్తి, సంభరం కళ్ల ముందు కదులుతోంది. కేవలం హ్యాపీనెస్ అనడానికి, గస్టో అనడానికి తేడా ఏమిటి? ఒక ఉత్సాహభరితమైన ప్రదర్శన కూడా ఉంటాయి. భోజనాన్ని ఆస్వాదిస్తూ తినడాన్ని ఈటింగ్ విత్ గస్టో అంటారు. అంటే కేవలం తినడం కాదు. కాదు, ప్రతి ముద్దనూ ఆనందిస్తూ ఉత్సాహంగా తినడం. ఆ తేడాను మనం గమనించాలి. ఆహా, అంటే ఒకటి అంతర్గత భావన, మరొకటి దాని బాహ్య ప్రదర్శన. బావుంది. సరే, ఈ భావోద్వేగాలు మనసులో ఉంటాయి, కాని అవి బయటికెలా కనిపిస్తాయి? మాటల్లేకుండా కూడా కనిపిస్తాయి గదా. అవును. మన ఆధారంలో అలాంటి మూడు పదాలున్నాయి: గ్యాస్ప్, గ్లేర్ మరియు గ్రిమిస్. ఇవి మాటల్లేని సంభాషణ లాంటివి. సరిగ్గా చెప్పారు. ఇవి శబ్దరహిత సమాచార మార్పిడికి అద్భుతమైన ఉదాహరణలు. గ్యాస్ప్ అంటే షాక్తో అకస్మాత్తుగా గాలి పీల్చుకోవడం. అవును, ఉలిక్కిపడటం. ఊహించనిది జరిగినప్పుడు మన శరీరం ఇచ్చే మొదటి ప్రతిస్పందన. ఇక గ్లేర్ అంటే కోపంతో లేదా అసహనంతో తీక్ష్ణంగా చూడటం. మాటలకన్నా ఆ ఒక్క చూపు ఎక్కువ ప్రభావం చూపుతుంది. నిజమే. ఆ తర్వాత గ్రిమాస్ అంటే నొప్పి లేదా అసహ్యం కలిగినప్పుడు ముఖం చిట్లించడం. నిజమే. నిన్న నేను నా మోచేతిని టేబుల్కు గట్టిగా కొట్టుకున్నప్పుడు నా ముఖంలో వచ్చిన ఎక్స్ప్రెషన్ బహుశా ఇదే, అగ్రిమెస్. ఈ మూడు పదాలు ఒక కథలో వస్తే ఆ పాత్ర ఏమి అనుభవిస్తుందో మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. ఖచ్చితంగా. రచయితలకు ఇవి చాలా శక్తివంతమైన సాధనాలు. ఇప్పుడు గ్లేర్ అనేది ప్రత్యక్షంగా ధైర్యంగా కోపాన్ని చూపించడం. కాని కొన్నిసార్లు మనకు కోపం వచ్చినా బయటకు చూపించలేం. అవును, అసంతృప్తి ఉన్నా బయటకు చూపించలేని పరిస్థితి ఉంటుంది. అప్పుడేమవుతుంది? అప్పుడు మనం గొనుక్కుంటాం. అదేనా మన జాబితాలోని తర్వాతి పదం? గ్రంబల్. నిశ్శబ్దంగా ఫిర్యాదు చేయటం అని ఉంది. అదే. స్టూడెంట్స్ గ్రంబల్డ్ అబౌట్ ద లెంతీ పేపర్. ఇది నాకు చాలా సుపరిచితమైన దృశ్యం. అవును, గ్లేర్ మరియు గ్రంబల్ రెండూ అసంతృప్తిని సూచిస్తాయి. కానీ గ్లేర్ ఒక బహిరంగ ప్రకటన అయితే, గ్రంబుల్ అనేది అణచివేసిన అంతర్గత అసంతృప్తి అనమాట. అంటే నిస్సహాయత నుండి పుట్టొచ్చు అంటారా? పుట్టొచ్చు. ఈ తేడాను అర్థం చేసుకుంటే ఒక పాత్ర స్వభావాన్ని మరింత లోతుగా విశ్లేషించవచ్చు. చాలా బావుంది. ఇంతకుముందు మనం కోపం, అసంతృప్తి గురించి మాట్లాడాం. కానీ మన సోర్సులో సానుకూల భావోద్వేగాలు కూడా ఉన్నాయి. ఇక్కడ గ్రాటిట్యూడ్ మరియు గ్రాటిఫై అనే రెండు పదాలున్నాయి. అవును. వీటి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఒకటి ఉంటేనే మరొకటి ఉంటుందా? చాలా ఆసక్తికరమైన ప్రశ్న. చూడండి, గ్రాటిఫై అంటే సంతృప్తిపరచడం లేదా సంతోషపెట్టడం. ఇది ఒక చర్య. ఉదాహరణకు, ద రివార్డ్ గ్రాటిఫైడ్ హిజ్ ఎఫర్ట్స్. అంటే అతని ప్రయత్నాలకు బహుమతి సంతృప్తినిచ్చింది. అవును. ఆ సంతృప్తి కలిగినప్పుడు ఆ బహుమతి ఇచ్చిన వారి పట్ల మనకు కలిగే భావనే గ్రాటిట్యూడ్, అంటే కృతజ్ఞత. ఓకే. కాబట్టి ఒకటి చర్య అయితే మరొకటి దానికి ప్రతిస్పందనగా వచ్చే భావోద్వేగం. అవి ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. సంతృప్తి కృతజ్ఞతకు దారితీస్తుంది. అంటే ఒక అందమైన చక్రం లాంటిదనమాట. సరే, ఈ భావాల నుండి వాటికి కారణమయ్యే చర్యలు, ప్రయత్నాల వైపు వెళ్దాం. మన ఆధారంలో గ్రూలింగ్ అనే పదం ఉంది. దాని ఉదాహరణగా ఎస్ఎస్సి ప్రిపరేషన్ క్యాన్ బి గ్రూలింగ్ ఎట్ టైమ్స్ అని ఇచ్చారు. ఇది కేవలం కష్టమైనది అని చెప్పడం లేదు కదా. అస్సలు కాదు. డిఫికల్ట్ లేదా హార్డ్ అనే పదాలు
కేవలం సమస్య స్థాయిని సూచిస్తాయి. కాని గ్రూలింగ్ అనే పదం ఆ శ్రమ మనపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చెబుతుంది. అంటే అది శారీరకంగా, మానసికంగా మన శక్తిని పూర్తిగా హరించివేసేంత కష్టమైన పని అని. ఆ పదం వినగానే మనకు అలసట, నీరసం, ఆ పనిని పూర్తి చేయడానికి ఎంత ఓపిక కావాలో అనే భావన కలుగుతుంది. అది ఒక అనుభవాన్ని వర్ణిస్తుంది, కేవలం పరిస్థితిని కాదు. అలాంటి గ్రూలింగ్ ప్రయత్నం తర్వాత ఫలితం ఎలా ఉంటుందోనని ఆందోళనుంటుంది. అప్పుడు మనకొక గ్యారంటీ కావాలి. అవును, హామీ. అంటే ఒక అధికారిక వాగ్దానం. ఆసక్తికరంగా ఈ పదం మన ఆధారంలో రెండుసార్లు ప్రస్తావించబడింది. ఒకటి సాధారణ వాగ్దానం, మరొకటి వస్తువులకిచ్చే రీప్లేస్మెంట్ హామీ. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే భాష ఎలా సాధారణ భావనల నుండి ఖచ్చితమైన వాణిజ్య అర్థాలను సృష్టిస్తుందో చూడొచ్చు. ఓ మొదట్లో గ్యారంటీ అనే పదం నమ్మకం, మాట ఇవ్వడం అనే భావన నుండి వచ్చింది. కాని ఇప్పుడు ఆ రీప్లేస్మెంట్ గ్యారంటీ అన్నప్పుడు అది ఒక కాంట్రాక్ట్, ఒక చట్టపరమైన బాధ్యత. అంటే నమ్మకం కాస్త ఒక ఒప్పందంగా మారింది. సరిగ్గా. ఇది భాష యొక్క పరిణామానికి ఒక చిన్న ఉదాహరణ. బావుంది. ఇప్పుడు సేకరించడం గురించి మాట్లాడే పదం గార్నర్. ఇది కూడా మన ఆధారంలో రెండుసార్లు వచ్చింది. రెండు మద్దతు లేదా ఆమోదం వంటి కనిపించిన వాటిని సేకరించడం గురించే. ద ప్రపోజల్ గార్నర్డ్ సపోర్ట్. అవును. ఇది ఆసక్తికరం. ఎందుకంటే గార్నర్ అనే పదం భౌతిక వస్తువుల సేకరణకు దాదాపుగా వాడరు కదా. మద్దతును గార్నర్ చేస్తారు. ఎందుకంటే గార్నర్ అనే పదంలో నెమ్మదిగా, ప్రయత్నపూర్వకంగా, కాలక్రమేణా పోగు చెయ్యడం అనే అర్థముంది. అంటే ఒక్కరోజులో వచ్చేది కాదు. కాదు. ఒక రాజకీయ నాయకుడు ప్రజల నమ్మకాన్ని, ఒక కళాకారుడు ప్రశంసలను గార్నర్ చేసుకుంటారు. ఇది సంపాదించుకోవటం లాంటిది. మరి కనిపించిన వాటిని సేకరించడం గురించి మాట్లాడాం. కనిపించిన వాటిని కొలవడం ఎలా? ఇక్కడ గేజ్ అనే పదముంది. అర్థం కొలవడం లేదా అంచనా వేయడం. ఇట్స్ హార్డ్ టు గేజ్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్. కస్టమర్ అంచనాలను స్కేల్ పెట్టి కొలవలేం కదా. ఖచ్చితంగా. అందుకే ఇక్కడ మెజర్ బదులు గేజ్ వాడారు. గేజ్ అంటే ఒక పరిస్థితిని, ఒకరి మానసిక స్థితిని లేదా అభిప్రాయాలను జాగ్రత్తగా పరిశీలించి ఒక అంచనాకు రావడం. ఇదొక కళలాంటిదే. అవును, ఖచ్చితమైన సైన్స్ కాదు, ఒక కళ. ఒక అనుభవజ్ఞుడైన నాయకుడు ప్రజల నాడిని గేజ్ చెయ్యగలడు. ఇది ఒక తీర్పుకు రావడం లాంటిది, కేవలం అంకెలను చూడటం కాదు. ఇప్పుడు దాకా మనం చూసిన చర్యలన్నీ చాలా సీరియస్గా ఉన్నాయి. కాని ఇక్కడ ఒక విచిత్రమైన ఫనీగా అనిపించే పదం ఉంది, గాక్. ఆహా, అవును. తెలివి తక్కువగా చూడటం. పీపుల్ గాక్డ్ అట్ ది సెలబ్రిటీ. ఈ పదం వింటుంటేనే నవ్వొస్తుంది. ఇది కొంచెం అమర్యాదగా కూడా అనిపిస్తుంది. అవును, ఇందులో కొంచెం విమర్శ ఉంది. చూడండి, కేవలం చూడటాన్ని లుక్ లేదా సీ అంటాం. ప్రశంసతో తదేకంగా చూస్తే దాన్ని గేజ్ అంటారు. కోపంగా చూస్తే గ్లేర్. మనం ముందే చర్చించుకున్నాం. అవును, గ్లేర్. కాని ఏమీ తెలియకుండా నోరు తెరుచుకుని ఆశ్చర్యంగా, కొంచెం అమాయకంగా చూస్తూ ఉండిపోవడాన్ని గాక్ అంటారు. ఇది మనసులో ఒక హాస్యభరితమైన చిత్రాన్ని సృష్టిస్తుంది. నిజమే. ఒకే చూపుకు ఇన్ని రకాల పదాలుండటం అద్భుతం. అదే భాష యొక్క గొప్పతనం. సరే, ఈ చర్యలు, భావాలు అన్నీ కలిసి చివరికి ఒక వ్యక్తి యొక్క స్వభావాన్ని లేదా వారు బయటకు కనిపించే తీరును నిర్దేశిస్తాయి. మన చివరి విభాగంలో అలాంటి పదాలనే చూద్దాం. మొదటిది జెంటీల్, మర్యాదపూర్వకమైన మరియు సంస్కారవంతమైన. ఈ పదం వింటుంటే నాకు పాతకాలపు సినిమాలు గుర్తొస్తున్నాయి. నిజమే. ఈ రోజుల్లో దీని వాడక తక్కువే, కాని దాని అర్థం చాలా లోతైనది. పొలైట్ అంటే కేవలం మర్యాద, కాని జెంటీల్ అంటే ఉన్నత వర్గానికి చెందిన సున్నితమైన ప్రవర్తన, హుందాతనం, సంస్కారం. అంటే మాటల్లో, నడకలో కూడానా? అవును, మాటల్లో, నడకలో, ప్రవర్తనలో ఒక రకమైన నియంత్రణ, శాంతముంటాయి. ఇది ఒక వ్యక్తి పెరిగిన వాతావరణాన్ని, అతని స్థాయిని సూచిస్తుంది. దీనికి పూర్తి విరుద్ధంగా గ్లటన్ అనే పదం ఉంది. అంటే అతిగా తినే వ్యక్తి. ఇది వినడానికి చాలా కఠినంగా ఉంది. అవును, ఇది బలమైన పదం. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయముంది. గ్లటన్ అనే పదం కేవలం తినడం గురించి మాత్రమే కాదు. వేరే వాటికి కూడా వాడొచ్చా? వాడొచ్చు. ఏదైనా ఒక విషయంలో అత్యాశను లేదా అమితమైన ఆసక్తిని కూడా సూచిస్తుంది. ఉదాహరణకు ఆంగ్లంలో అ గ్లటన్ ఫర్ పనిష్మెంట్ అనే ఒక జాతీయం ఉంది. విన్నాను. అంటే కష్టాలను లేదా శిక్షను పదే పదే కోరుకునేవాడని అర్థం. అతను పని రాక్షసుడై ఉండొచ్చు,
కాబట్టి ఈ పదం ఆహారం నుండి ఇతర విషయాలకు కూడా విస్తరించింది. ఆహా, అది ఆసక్తికరంగా ఉంది. ఇప్పుడు ధైర్యం గురించి మాట్లాడదాం. గ్యాలెంట్, ధైర్యమైన మరియు సాహసోపేతమైన. ద సోల్జర్స్ ఫాట్ అ గ్యాలెంట్ బ్యాటిల్. మ్మ్. మరి బ్రేవ్కి గ్యాలెంట్కి తేడా ఏంటి? రెండూ ధైర్యమే కదా? తేడా ఉంది. బ్రేవ్ అంటే భయం లేకపోవడం లేదా భయాన్ని జయించడం. అది ఒక ప్రాథమిక గుణం. కాని గ్యాలెంట్ అనే పదంలో ధైర్యంతో పాటు ఒక రకమైన గౌరవం, ఉన్నతమైన ఆశయం. గౌరవమా? అవును. ముఖ్యంగా బలహీనుల పట్ల, మహిళల పట్ల వీరోచితమైన ప్రవర్తన అనే అర్థం కూడా చారిత్రాత్మకంగా ఉంది. అందుకే కథలలో రాజులను, వీరులను గ్యాలెంట్ హీరోస్ అంటారు. అంటే ఇందులో కేవలం శారీరక ధైర్యమే కాక నైతిక ధైర్యం కూడా కలిసుంటుంది అంటారు. సరిగ్గా. ఓకే, ఇప్పుడు మోసానికి సంబంధించిన పదం చూద్దాం. గైస్, బాహ్యరూపం, తరచుగా తప్పుడిది. హీ కేమ్ ఇన్ ద గైజ్ ఆఫ్ అ హెల్పర్. ఈ పదం వింటుంటేనే ఒక నాటకీయత కనిపిస్తుంది. అవును, గూఢచారి కథలు గుర్తొస్తున్నాయి నాకు. ఖచ్చితంగా. ఇది వాస్తవికతకు, కనిపించే రూపానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని హైలైట్ చేస్తుంది. ఇక్కడ రూపం అనేది ఒక ముసుగు మాత్రమే. దాని వెనుక అసలు ఉద్దేశం వేరే ఉంటుంది. అవును. ఇన్ ద గైజ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అంటే స్నేహమనే ముసుగులో శత్రుత్వం ఉండవచ్చు. ఇది వాస్తవికత మరియు భ్రమ మధ్య ఉన్న గీతను చెరిపేస్తుంది. చివరిగా వాదనలలో చాలా ముఖ్యమైన పదం గ్రౌండ్లెస్, కారణం లేదా ఆధారం లేనిది. ది అలిగేషన్స్ వర్ గ్రౌండ్లెస్. మ్మ్. ఒక ఆరోపణ ఫాల్స్ అంటే తప్పు అనడానికి, గ్రౌండ్లెస్ అంటే నిరాధారం అనడానికి చాలా తేడా ఉంది కదా? చాలా పెద్ద తేడా. ఒక ఆరోపణ ఫాల్స్ అంటే దానికి వ్యతిరేకంగా ఆధారాలున్నాయని అర్థం. కాని ఒక ఆరోపణ గ్రౌండ్లెస్ అంటే దానికి మద్దతుగా అసలు ఏ ఆధారమూ లేదు, అది గాలిలోంచి పుట్టింది అని అర్థం. ఓ, ఇది ఆ ఆరోపణ యొక్క పునాదినే ప్రశ్నిస్తుంది. న్యాయస్థానంలో ఒక కేసు గ్రౌండ్లెస్ అని తేలితే అది పూర్తిగా కొట్టివేయబడుతుంది. ఇది చాలా శక్తివంతమైన పదం. కాబట్టి మొత్తంగా దీని అర్థమేమిటి? మనం జీ అక్షరంతో మొదలయ్యే కొన్ని పదాలతో ప్రారంభించాం. కానీ ఈ చర్చ చివరికి వచ్చేసరికి మనం మానవ భావోద్వేగాలు, ప్రవర్తనలు, నైతిక విలువలు, మోసాల గురించి కూడా మాట్లాడుకున్నాం. అవును. ప్రతి పదమూ ఒక చిన్న కిటికీ లాంటిది. దాని ద్వారా మనం ఒక కొత్త ప్రపంచాన్ని చూడవచ్చు. సరిగ్గా. ఒక పదాన్ని దాని సరైన సందర్భంలో ఎంచుకోవడం అనేది ఒక చిత్రకారుడు తన చిత్రం కోసం సరైన రంగును ఎంచుకోవడం లాంటిది. సాడ్ అనవచ్చు, కానీ గ్లూమీ అంటే ఆ చిత్రానికి ఒక ప్రత్యేకమైన వాతావరణం వస్తుంది. బ్రేవ్ అనవచ్చు, కానీ గ్యాలెంట్ అంటే ఆ పాత్రకు ఒక గౌరవం, ఒక ఆదర్శం ఆపాదించబడతాయి. ఈ పదాలు మన భావ వ్యక్తీకరణను మరింత పదును పెట్టడానికి, మన ఆలోచనలకు మరింత స్పష్టతనివ్వడానికి సహాయపడతాయి. ఈరోజు చర్చ నుండి ఒక ఆలోచనతో ముగిద్దాం. అందించిన ఆధారంలో ఈ పదాలను పరీక్షలలో మరియు రోజువారీ సంభాషణలో ఉపయోగించండి అని సూచించారు. అయితే ఆలోచించాల్సిన విషయం ఇది. ఏమిటది? ఒక పదాన్ని కేవలం జ్ఞాపకం ఉంచుకోవడానికి మరియు దానిని నిజంగా సొంతం చేసుకోవడానికి మధ్య తేడా ఏమిటి? ఒక పదం ఎప్పుడు కేవలం ఒక నిర్వచనం నుండి బయటపడి మన గొంతులో ఒక నిజమైన భావంగా మారుతుంది.